హాయ్ గైస్, వెల్కమ్ టు ఢిల్లీ ఇన్ తెలుగు. నేను ఢిల్లీ నుంచి మా మదర్కి ఎమర్జెన్సీలో హెల్త్ ఇష్యూ వలన రావాల్సి వచ్చిందండి. బయలుదేరాము. ఇక్కడ 3 o'clock ఫ్లైటు. అక్కడ 5:30 కల్లా రీచ్ అవుతాం కదా. ఇంక రీచ్ అయ్యే టైంకి 4:30 దాటేసింది. ఆ టైంలో వాళ్ళు క్లైమేట్ బాగాలేదు, బ్యాక్ టు ఢిల్లీ అన్నారు. అసలు హెల్త్ ఇష్యూలో పక్కన టెన్షన్గా ఉంటే బ్యాక్ టు ఢిల్లీ అన్నారు. సర్లే ఇంకా రేపు కదా సర్జరీ, ఓకే మళ్ళీ ఫ్లైట్కి ఇంకో ఫ్లైట్ చూసుకుని వెళ్ళొచ్చులే అనుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుందంటే లేదు లేదని చెప్పేసి మళ్ళీ అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి లక్నో తీసుకుపోయారండి. అంటే యాక్చువల్లీ ఢిల్లీలో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు అట్లా లక్నో రీచ్ చేస్తారంట. మన తెలుగు వాళ్ళు చాలామంది చెప్పుకుంటున్నారు, నాకైతే తెలీదు. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా టెన్షన్ అనమాట. అసలు బ్యాక్ పోనీ ఢిల్లీ వస్తే ఓకే, లక్నో తీసుకెళ్ళిపోయారు. అసలు లక్నో నేను అసలు ఎప్పుడూ కూడా వెళ్ళలేదు. అది సింగిల్గా ట్రావెల్ చేస్తుంటే ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. నాకు అసలు హాస్టల్లో కూడా ఎప్పుడు చదువుకునేటప్పుడు అది ఉండటం అది అలవాట్లేదు. తర్వాత వచ్చిన తర్వాత లక్నో తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు 3 hours అండి. అక్కడికి 7కి 8కి అట్లా వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత 3-4 hours ఇంకా వాళ్ళు ఆర్గ్యూ చేస్తూనే ఉన్నారు. పాపం తెలుగు వాళ్ళందరూ కూడా అందులో చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారండి. కొంతమందికి అయితే ఇన్సులిన్ అలా లేకుండా కూడా ఉంటారు కదా, డయాబెటిక్ వాళ్ళు అయితే ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే మీకు మనీ ఇచ్చేస్తాము, మీరు ఢిల్లీ వెళ్ళిపోండి, వెహికల్ ఏదైనా అరేంజ్ చేస్తామంటే అందరికీ పాసిబుల్ కాదు కదండి. మళ్ళీ అక్కడ స్టే చేస్తారు, ఢిల్లీ వచ్చి అందరికీ ఇక్కడే ఉండాలని లేదు కదా. ఇంకా అలా మొత్తం మీద ఆర్గ్యూ చేసి ఇంకా 11 o'clock అందరూ కుదరదు, మాకు ఫ్లైట్ అరేంజ్ చేయాల్సిందని గట్టిగా అడిగితే అప్పుడు 11 o'clockకి రూము అరేంజ్ చేశారండి. స్టార్ హోటల్లోనే ఇచ్చారు. ఒక 1 hour ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసిన తర్వాత బస్సులో తీసుకువెళ్ళారు అందరినీ. ఆ తర్వాత రూమ్ ఇచ్చారనమాట. ఫుడ్ అది కూడా బాగానే ఉందండి. నాకైతే ఇంకా టెన్షన్గా ఉండి నిద్ర పట్టక అట్లా కూర్చునే ఉన్నాను. కానీ ఎవరైనా సరే అలా ఎప్పుడైనా అయినప్పుడు మన మినిమం మనం రావాల్సినవి అడగటంలో తప్పులేదు. కానీ నాకు అసలు మైండ్ ఆ రోజు ఏం పని చేయక అసలు నేను అట్లాగే ఉండిపోయాను. జనరల్గా ఎప్పుడైనా ఫ్లైట్ అలా డిలే అది అవ్వినప్పుడు ఇట్లా రూమ్ అది ఇస్తారండి, టెన్షన్ పడకండి. అంటే జనరల్గా నేను పడ్డాను కాబట్టి మీతో అలా చెప్తున్నాను. అంటే నేనున్న బ్యాడ్ సిచ్యువేషన్ అది. కాకపోతే నెక్స్ట్ డేకి మా మదర్కి సర్జరీ చేసి కొంచెం బాగున్నారని తెలిసింది. అందుకని కొంచెం అదొకటి హ్యాపీ అనమాట. ఈ లక్నో ట్రావెల్ అనేసరికి నాకు లక్నో అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అదే అనమాట. యాక్చువల్లీ ఆ టైం మే నెల, మరి ఎందుకు అలాగా క్లైమేట్ తేడా వచ్చిందో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదండి. కాకపోతే వాళ్ళంతా ట్రీట్ చేసే విధానం అది కూడా మన హోటల్స్లో అది కూడా మనం ఊహించుకున్నట్టు అట్లా ఏం లేదనమాట. ఒక ఫ్లోర్ అంతా ఫ్లైట్ వాళ్ళకి ఇచ్చేసారనమాట. వాళ్ళు ట్రీట్మెంట్ కూడా మనకి ఏదైనా అవసరం వచ్చి అడిగినప్పుడు కూడా వాళ్ళు బాగానే చేస్తున్నారండి. అంటే స్టార్ హోటల్ ఖరీదు కదా, మనకి అన్న అట్లా ఏం లేదు, బాగా ట్రీట్ చేశారండి. కాకపోతే ఏంటంటే మనం వెళ్ళి సిచ్యువేషన్ బాగుండుంటే కొంచెం ఎంజాయ్ అన్న చేసి అట్లా సరదాగా అంతా చూసి అలాగా కొంతమంది అయితే బయటికి వెళ్ళి కూడా వచ్చారు. ఆఫ్టర్నూన్ మళ్ళీ 3 o'clock వరకు ఫ్లైట్ లేదనమాట. థ్యాంక్ యూ.